2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ప్రతి ఒక్కరికి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. బట్ కాన్ఫిడెన్స్ మాత్రం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది. ఎందుకు అలా అవుతుంది? మనలో ఉండేటువంటి ఆ లిమిటింగ్ బిలీఫ్ వల్లే ఆ విధంగా అవుతుందా? దానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు అథెంటిక్ ఇన్ఫ్లుయెన్స్ కోచ్ రంజన్ గారు ఉన్నారు. వారి మాట్లాడి చేసుకుందాం. హలో సార్. హలో నాగ్. ఇట్స్ బెన్ అ లాంగ్ టైమ్. Yes. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే నాకు మీ కంటెంట్ గురించి క్లారిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. అయితే చాలామందికి అండి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి ఆలోచన అయితే 100% ఉంటుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో చాలా లో లెవెల్లో ఉంటుంది. ఎందుకు మనిషి ఆ విధంగా వీక్ అయిపోతూ ఉంటాడంటారు? అసలు ఎలాంటి కారణాలు ఉంటాయి? కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ట్రాప్ నాగ్. కాన్ఫిడెన్స్ అనేది పెద్ద ట్రాప్. కాన్ఫిడెన్స్ ట్రాప్లో పడి సంవత్సరాల తరబడి టాబ్లెట్స్ వాడినట్టుగా ఈ ప్రాక్టీస్ చేద్దాం ఆ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తూ చివరికి నాకు కాన్ఫిడెన్స్ లేదు అనేటటువంటి ఒక సరికొత్త బిలీఫ్ సిస్టంలోకి ఇరుక్కుపోతున్నారు. ఇమాజిన్ చేయండి, అసలు సక్సెస్ కావాలని పుట్టుకతోనే మనిషిలో ప్లాంట్ అయినటువంటి ఐడియాని మనం కాన్ఫిడెన్స్ లేదు అనేటటువంటి ఒక బిలీఫ్ సిస్టంతో చంపేసుకుంటున్నాం. సక్సెస్ కావాలని ఎవరికి ఉండదు నాకు. ఎవ్రీబడి వాంట్స్ టు సక్సీడ్. సక్సెస్కి కావాల్సింది కాన్ఫిడెన్స్ కాదు, కన్విక్షన్. మనిషికి లోపల నుంచి తెలియాలి. మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్ లాంటిది. మీరు సిస్టంలో ఎంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్స్ లోడ్ చేసుకున్నా సరే మీ కన్విక్షన్ అనేది మీ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. మీ ఆపరేటింగ్ సిస్టంలో నేను సక్సెస్ అవుతాననేటటువంటి నమ్మకం లేకపోతే మీకు డెఫినెట్గా బయట సక్సెస్ అనేది వచ్చినా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఓపెన్నెస్ అనేది మీకు ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్ కాదు, మనకు కావాల్సింది కన్విక్షన్. కన్విక్షన్ అంటే మీకు మీ పేరు ఎంత బలంగా తెలుసో, మీ పేరుని మర్చిపోమని చెప్పినా మనం ఎలా మర్చిపోలేమో అలాంటి నమ్మకం ఒకటి మనకి కావాలి. అది మన బిలీఫ్ సిస్టమ్స్లో నుంచే వస్తుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ మారనంత వరకు మీకు కన్విక్షన్ రాదు. ఆ కన్విక్షన్ రానంత వరకు కాన్ఫిడెన్స్ రాదు. కాబట్టే కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్వేజ్ ఏ బై ప్రోడక్ట్. ఎలా ఓవర్కమ్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏ విధంగా ఉంటుంది అసలు? కాన్ఫిడెన్స్ కావాలన్నా కన్విక్షన్ కావాలన్నా సరే బిలీఫ్ సిస్టమ్ మారాలి. బిలీఫ్ సిస్టమ్ మారాలంటే మన ఐడెంటిటీ మారాలి. మనకు కావాల్సింది మోటివేషన్ కాదు, మనకు కావాల్సింది మైండ్ సెట్ కాదు, మనకు కావాల్సింది ఐ సెట్, అంటే ఐడెంటిటీ సెట్. మనం ఎవరము, హూ యామ్ ఐ, ఆ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఐ. మీరు మన సృష్టిలో, మన లైఫ్లో మనం చేస్తున్న జాబ్ కావచ్చు, మనం చేస్తున్న వ్యాపారం కావచ్చు, మనం చేస్తున్న మన ఫ్యామిలీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఐడియా. ఆ ఐడియాని మనమే పుట్టించి, మనమే సృష్టించి, మనమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాసెస్లో మనం మర్చిపోతుంది ఏంటి అని అంటే ఈ బాహ్య ప్రపంచంలో మనం సృష్టిస్తున్నటువంటి సక్సెస్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా మనమే సృష్టిస్తున్నాం. కాబట్టి బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ఐడెంటిటీ. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడేవాళ్ళం. ఇలా ఇలా రౌండ్గా ఉండి దాంట్లో చిన్న బాల్ ఉంటుంది. అవునవును. ఆ బాల్ అదే ఆ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ మన గోల్ ఏంటి, చివరి సర్కిల్కి దాన్ని తీసుకురావటం, లేదా చివరి సర్కిల్లో ఉంటే సెంటర్కి తీసుకురావడం. ఆ బాల్ అలా తిరుగుతున్నప్పుడు, ఆ ఐడెంటిటీ ఒక ప్యాటర్న్లో వెళ్తున్నప్పుడు, సరైనటువంటి షిఫ్ట్ జరిగినప్పుడు ఆ పక్క వేలోకి రావడానికి ఎంతసేపు పడుతుందండి? అస్సలు 1 సెకండ్. అంటే ఐడెంటిటీ మారితే మీకు రిజల్ట్స్ రావటంలో సంవత్సరాలు పట్టదండి. ఐడెంటిటీ షిఫ్ట్ జరిగినప్పుడు వెంటనే మీ రిజల్ట్స్ మారటం కూడా మొదలవుతాయి. కానీ ఈ గీతలో నుంచి ఆ గీతకు దాటడానికి ఈ గీతను మనం డిలీట్ చేయాలి. ఐడెంటిటీని, కొత్త ఐడెంటిటీని మనం సృష్టించాలి అని అంటే ముందు పాత ఐడెంటిటీని డిలీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఏ ఐడెంటిటీ క్రియేట్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి, నేను డిజైర్ చేస్తున్నటువంటి నా డ్రీమ్ లైఫ్ వస్తుందో, నా సక్సెస్ వస్తుందో, అలా అది సృష్టించడానికి నాకు ఎలాంటి ఐడెంటిటీ కావాలో ఆ ఐడెంటిటీని డిజైన్ చేయాలి.
First, we have to delete the previous identity. Second, we have to design the new identity. క్రియేట్ చేయాలి. Create cheyali. And then you actually create the dream life that you are expecting. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ రంజన్ గారు. Thank you so much, Nag. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.